సీఎం అధ్యక్షతన ఈ నెల 21న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో సచివాలయంలో జరగనుంది. ఆగస్టు 15లోగా రైతు పంట రుణమాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ప్రధానంగా ఇదే అంశంపై కేబినెట్లో చర్చించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. రుణమాఫీకి సుమారు 30,000 కోట్లు, రైతు భరోసాకు మరో 7,000 కోట్లు అవసరం ఉండడంతో నిధుల సేకరణ ఎలా అనే అంశంపైన మంత్రివర్గంలో చర్చించి కీలక నిర్ణయం తీసుకుంటున్నారు. అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ రూపకల్పన, పంటల బీమాపై కేబినెట్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. సీఎం అధ్యక్షతన ఈ నెల 21న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో సచివాలయంలో జరగనుంది. ఆగస్టు 15లోగా రైతు పంట రుణమాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ప్రధానంగా ఇదే అంశంపై కేబినెట్లో చర్చించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. రుణమాఫీకి సుమారు 30,000 కోట్లు, రైతు భరోసాకు మరో 7,000 కోట్లు అవసరం ఉండడంతో నిధుల సేకరణ ఎలా అనే అంశంపైన మంత్రివర్గంలో చర్చించి కీలక నిర్ణయం తీసుకుంటున్నారు. అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ రూపకల్పన, పంటల బీమాపై కేబినెట్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. సీఎం అధ్యక్షతన ఈ నెల 21న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో సచివాలయంలో జరగనుంది. ఆగస్టు 15లోగా రైతు పంట రుణమాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ప్రధానంగా ఇదే అంశంపై కేబినెట్లో చర్చించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. రుణమాఫీకి సుమారు 30,000 కోట్లు, రైతు భరోసాకు మరో 7,000 కోట్లు అవసరం ఉండడంతో నిధుల సేకరణ ఎలా అనే అంశంపైన మంత్రివర్గంలో చర్చించి కీలక నిర్ణయం తీసుకుంటున్నారు. అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ రూపకల్పన, పంటల బీమాపై కేబినెట్ చర్చించనున్నట్లు తెలుస్తోంది.